వెళ్ళే ముందు ఏదో ఒక నిర్ణయం చెప్పేసి వెళ్ళండి. అదే చెప్పానుగా. తను మీ ఇంటికి రాను అంటోంది. ఇక్కడి నుంచి పంపిస్తే చెరువులో దూకి చచ్చిపోతానని బెదిరిస్తోంది. నేను ముందే చెప్పాను కదా, తనకి నా మీద ఈ ఇంటి మీద బాగా అటాచ్మెంట్ ఉంది. తను అలా చెప్తుంటే ఎలాగా? మీరు కంగారు పడకండమ్మా, నేను తనకి అర్థమయ్యేలా చెప్తాను. మామూలుగా అందరి అమ్మాయిలకి పుట్టింటికి వెళ్ళాలనే కోరికుంటుంది. చంపినా తన పుట్టింటికి వెళ్ళనని చెప్తే వాళ్ళ అమ్మా నాన్న ఎంత మంచి వాళ్ళై ఉంటారు. బాలా చెప్పిందంతా సీరియస్గా తీసుకోకండి. సమయం వచ్చినప్పుడు ఏం చేయాలో మనం ఆలోచించేద్దాం. అలా అయితే మనం ఇప్పుడు బయలుదేరదాం. వెళ్తున్నామని బాలతో చెప్పలేదా? నేను చెప్పే వచ్చాను. సరే బాబు, మేం బయలుదేరతాం. నది ఒడ్డు వరకు వస్తానండి. నీకు వాళ్ళు ఇక్కడికి వస్తారని నాకైతే నమ్మకం లేదు. అసలు నిన్నెవరు ఇక్కడికి పిలిచారు? వంటింట్లో ఏదైనా పని ఉంటే వెళ్ళి చూసుకో. వాళ్ళు భోంచేసి వెళ్తారని అనుకున్నాను. ఇక నాకు కిచెన్లో పని లేనట్టేగా. అమ్మ నాన్న వచ్చారు. నేనెంతగా చెప్పినా సరే వాళ్ళు సమాధానం చెప్పలేదు. సిగ్గులేని వాళ్ళు. బాలా చెప్పిందంతా మీరు సీరియస్గా తీసుకోవద్దు. ఎందుకో తెలియట్లేదు, బాల చాలా మారిపోయింది. మేమేదో చాలా పెద్ద తప్పు చేసినట్టు అనుకుంటోంది. నిజం చెప్పాలంటే తన మీద మాకే కదా కోపం ఉండాలి. ఒక్క మాట కూడా చెప్పకుండా అక్కడికి వెళ్ళిపోయింది. అయినా కూడా తను వచ్చిందని తెలియగానే మేము పరిగెత్తుకుంటూ వచ్చాంగా. నాన్న చెప్పినట్టు తనకి మధ్య మొండితనం ఎక్కువ ఉంది. తను చెప్పిన మాటే అందరూ వినాలి. దాదాపు 1 సంవత్సరం నుండి నేను అనుభవిస్తున్నాను కదా. నేను మిమ్మల్ని ఇంకో విషయం అడగాల్సి ఉంది. ఏంటి? ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు తన గర్భవతేగా, అది ఇప్పుడేమైంది? అవును, అడగడం మర్చిపోయాను. మేము ఆ విషయం బాలా దగ్గర అడుగుదాం అనుకున్నాం. అయితే ఆ విషయం మీకు తెలీదా? లేదే. ఏ? బాలా మీకింకా ఆ విషయం చెప్పలేదా? తను అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఫోన్ కూడా చేయలేదు. పూణేకి వెళ్ళిన తర్వాత తను బాగా టైర్డ్గా ఉంది. నేను లీవ్ తీసుకుని తనకి కావాల్సిందంతా చేశాను. అలాగే ఒకరోజు నేను లేని సమయంలో మెట్ల నుంచి కింద పడిపోయింది. పడిపోయిన సమయంలో మా మొదటి బిడ్డ దేవుడు స్వర్గానికి తీసుకెళ్ళిపోయాడు. అది జరిగిన తర్వాతే బాలాకి మొండితనం ఇంకా కోపం పెరిగింది. అప్పుడప్పుడు తన పేరుని కూడా మార్చే చెప్తుంది. పేరు మార్చి చెప్పిందా? ఏం పేరు? అఖిల అని. అఖిల? ఓ అఖిల, అది వాళ్ళ బామ్మ పెట్టిన పేరు. కానీ ఆ టైంలో తను చాలా చిన్నపిల్ల. ఇదంతా నా దగ్గర చెప్పలేదు. బాలకి జ్ఞాపకం ఉండడం చాలా విచిత్రంగా ఉంది. అంత చిన్నపిల్ల ఆ సమయంలో. చిన్నతనంలో జరిగినవి కొంతమంది మర్చిపోరు. ఒకరోజు హరి ఫోన్ చేసినప్పుడు కూడా తను ఇంకో పేరే చెప్పింది. అదే హరి చెప్పాడు, బాల ఫోన్ తీసి ఏదో పేరు చెప్పిందని. అది వాడికి చాలా బాధ కలిగింది. అయినా కూడా అయిన వాళ్ల మనసును బాధ పెట్టడం తనకు అలవాటే. కన్న తల్లి అని కూడా చూడకుండా నన్నెన్నెన్ని మాటలంది. ఇలా అవమానపడ్డానికి ఇకపై మేమిక్కడికి రాము. ప్రసవానికి ఇంటికి తీసుకొస్తే చాలు.
అదంతా ఏమీ లేదు. మనం ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తేనే కదా 1 సంవత్సరం తర్వాత మనం సెటిల్ అవ్వగలం. నాన్న అమ్మ వచ్చారు, నువ్వు నైట్ కాల్ చేయి. మీ మొహం ఏంటమ్మా ఇలా ఉంది? వచ్చే దారిలో నానేమని తిట్టారా? లేదంటే వేరేదా సమస్య? నువ్వు చెప్పిందే కరెక్ట్ రా. తనకి తోడబుట్టిన వాళ్ళ మీద కన్నవాళ్ల మీద ప్రేమే లేదు. అమ్మకి ఏవైందానా? అది నాకు తెలియలేదు. నేను అక్కడి నుంచి అడుగుతూనే ఉన్నాను. మొహం మీద ఎవరు కొట్టినట్టు ఉమ్మని పెట్టుకుంది. నన్ను ఎన్ని మాటలందో మీరు వినలేదు కదా. ఆ జగదాంబ నాలుకలో నరం లేదని నీకు తెలుసు కదా. జగదమ్మ కాదండి, నా కూతురు అన్న మాటలకి నాకు కష్టంగా ఉంది. ఎంతైనా తనకి నేను కన్న తల్లినే కదా. నువ్వింత బాధపడ్డానికి అసలు అక్కడ ఏం జరిగిందని? ఆ బాధ మీకు అర్థం అవ్వాలంటే మీరు విని ఉండాలి. అసలు సమస్య ఏంటో నువ్వు కొంచెం అర్థమయ్యేలా చెప్పు. ఇప్పుడు చెప్పి ఏం ప్రయోజనం? కన్న తల్లిని తను అవమానించింది. అది సరే, అయితే బాల కావాల్సినంత ఇచ్చి పంపించారు కదా. నేను అప్పుడే చెప్పానుగా తను పైన ఎక్కువ ప్రేమ చూపించొద్దని. నా మాట వినలేదుగా, ఇప్పుడు అనుభవించండి. నేను కన్న కూతురేగా, అనుభవిస్తాను. ఇకపై నేను వాళ్ళ గుమ్మం ఎక్కను. పడ్డ అవమానం చాలు. నిజానికి అక్కడ ఏం జరిగింది? నాకు ఏమీ అర్థం కాలేదు. తానిప్పుడు చెప్పినప్పుడే నాకు తెలిసింది. మీరు ఎప్పుడు ఇలాగే కదా, తెలుసుకోవాల్సింది ఏది తెలుసుకోరు. హలో, అమ్మను మాట్లాడుతున్నాను. బాల అక్కడ ఎలా ఉందమ్మా? మీరెప్పుడొచ్చారు అక్కడి నుండి? వెళ్ళిన పని గురించి నువ్వు మాట్లాడొద్దు. బాల ఇప్పుడు చాలా మారిపోయింది. తను నా చెంప మీద కొట్టినా కూడా ఇంత బాధపడి ఉండేదాన్ని కాదు. నేను అక్కడి నుంచి ఏడుస్తూనే వచ్చాను. అందుకు తను నీతో ఏం చెప్పింది? తన్ని ఇప్పుడు నీకెన్నో నెల అని అడిగినందుకు ఏం చెప్పిందంటే 13వ నెలని. అది కూడా వేణు వాళ్ళ అమ్మ ముందే అంది. కన్న తల్లిని ఎగతాళి చేసినట్టేగా. నువ్వే లెక్క చూడొచ్చు కదమ్మా. బాల ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు 2 నెలలు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఎన్ని నెలలైంది? 11 నెలలు. అప్పుడు తను చెప్పిన దాంట్లో ఏం తప్పుంది? ఏంటమ్మా మాట్లాడటం లేదు? నువ్వు నన్ను పిచ్చిదాన్ని చేయకు. నీతో పాటు 4గురిని కన్నదాన్ని నేను. అయితే ఒక స్త్రీ గర్భంతో ఎన్ని నెలలుంటుందో మీకే తెలిసుంటుందిగా. ఒక బిడ్డను ప్రసవించాలంటే బాలకి మాత్రం 15 నెలలు అవసరం అవుతుందా అని మీకే తెలిసుండాలి, అవునా? ఆ విషయం నాకు చెప్పాల్సిన అవసరం లేదు. అయితే నువ్వే చెప్పమ్మా. బాల గర్భిణి అయిన మొదటి బిడ్డ ఏమైంది? అది అబార్షన్ అయిందని వేణు చెప్పాడు. ఇప్పుడు నువ్వు సింపుల్ గా చెప్పావే ఆ మాట, దానికి సమాధానమే ఇప్పుడు నీకు బాల చెప్పింది. దాని గురించి ఇన్నేళ్లుగా ఒక్క మాటన్నా అడిగావా దాన్ని? నువ్వు అక్కడికి వెళ్లేటప్పుడు నీ కడుపులో ఉన్న బిడ్డ ఏమైందని ఒక్క మాట అడిగావా నువ్వు? అడగలేదు కదా. ఏ తల్లైనా ఇంత బాధ్యతారహితంగా ఉంటుందామ్మా? ఆ విషయం తను మాకేమీ చెప్పలేదు కదా. గడిచిన 11 నెలల్లో ఒక ఫోన్ గాని ఒక లెటర్ గాని తను వేసి ఉండొచ్చు కదా. మరిప్పుడెందుకు వెళ్ళినట్టు? ఏదో బాధ్యత తీరుతుందనా? వేణు వాళ్ళ కుటుంబం పిలిచినందుకే మేము అక్కడికి వెళ్ళాం. వాళ్ళు మా అందరితో బాగానే నడుచుకున్నారు. కానీ నా కూతురే వెళ్ళినందుకు ఒక ప్రయోజనం లేదు. ఎవరు? అమ్మా. ఇటు నేను మాట్లాడతాను. హలో అత్త, నేను మనోజ్ని. హరి ఇక మీదట పిలిచేటప్పుడు వాడి దగ్గర అడగాలి వెళ్ళిన 1 సంవత్సరంగా బాలా సిచ్యువేషన్ ఏంటని. హరి అన్ని విషయాలు చెప్తాడు. నువ్వేంటి మనోజ్ శత్రువులతో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావు? ఆ రోజే అందరూ కలిసి ఒక భారాన్ని ఇక్కడి నుంచి పంపించారు కదా వాళ్ళ మొగుడింటికి. వాడు తన్ని పూణేకి ఎలా తీసుకొచ్చాడని హరి చెప్తాడు. అది వినేటప్పుడు మీకే నమ్మకం వస్తుంది. సొంత కూతురు చెప్పేది అమ్మకి నాన్నకి నమ్మటం అంత కష్టం.
వేణు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పేది కళ్ళు మూసుకుని నమ్ముతాడు, కొంచెం కూడా వెనకాడ్డు. 1 సంవత్సరంగా ఫోన్ చేయలేదు, లెటర్ పంపలేదు. అదే మీ మెయిన్ కంప్లైంట్ కదా. దానికి కారణం ఏంటని తనకి బాగానే తెలిసొచ్చింది. అందుకే కదా హరి గల్ఫ్కి వెళ్ళిపోయాడు. వాడి విషయం పక్కన పెట్టండి. ఇంట్లో తనకి నాన్ననే ఒక మనిషి ఉన్నాడు కదా. గత 1 సంవత్సరంగా వాళ్ళ అమ్మాయికి ఏవైంది అని పూణేకి వెళ్ళి చూశాడు ఆయన. బాలా పుట్టింది అసలు మీకేనా? నాకు సందేహంగా ఉంది. చాలే, ఇక మీరు ఆపండి. నాకు అలానే అనిపిస్తుంది, ఏదో కుప్పతొట్టులో దొరికినట్టు. ఫోన్ పెట్టే ముందు ఒక నిజం తెలుసుకోండి. బాలని పూణేకి తీసుకెళ్లిన తర్వాత ఆ మృగం చేసిన మొదటి విషయం ఏంటో తెలుసా మీకు? తన గర్భంలో ఉన్న పసిబిడ్డని చంపేశాడు. దానికి ఆ మనిషి చెప్పిన కారణం కూడా మీరు వినాలి. ఆ పసిబిడ్డ తండ్రి ఇతను కాదంట. ఇక మీరు ఆలోచించండి, బాలా మీ మీద కోపం చూపించడంలో ఏదైనా తప్పుందా? పెట్టనా? గుడ్ నైట్. ఇప్పుడే కాస్త ప్రశాంతంగా ఉంది. భగవంతుడా, నీ మనసులో ఏమనుకుంటున్నావే? ఇక్కడే బిడ్డ కనేద్దామనా? మర్యాదగా సాంప్రదాయాల ప్రకారం నువ్వు కూడా మీ అమ్మ నాన్న దగ్గర వెళ్ళి ఉండాలి. అందరికి జరుగుతున్నట్ట నాకు జరుగుతోంది. నువ్వేమైనా ఎక్కిరిస్తున్నావంటే అది అర్థం అవడానికి బుర్ర ఉండాలిగా. అవునే, నాకు బుర్ర లేదే. లేదంటే నీలాంటి ఒక అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానా? నేను వదిలేసి వెళ్ళిపోయానుగా, మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారు? నా బిడ్డని నేను ఇక్కడే ప్రసవిస్తాను. నీకు పురుటు పోయడానికి, నిన్ను చూసుకోవడానికి మా అమ్మకి అస్సలు ఇష్టం లేదే. ఇక్కడి నుండి వెళ్ళిపో. ఇప్పుడు ఇక్కడి నుంచి పంపడానికి మీకు ధైర్యం వచ్చింది కదా, అందుకు కారణం ఏమిటో నాకు తెలుసు. ఈ బిడ్డ మీదే నన్ను నమ్మకం ఉండడం వల్ల ఒక మగవాడి చూపు కూడా తగలకుండా పూణేలో ఖైదీలో ఉంచినప్పుడు వచ్చిన గర్భం కదా ఇది. అందువల్ల మీకు నమ్మకం ఎక్కువ. అది నీకు బాగా అర్థమైంది కదా. నమ్మకం అనేదే లేని నీచమైన మనసు మీది. నాకివన్నీ ముందే తెలుసు. మరి నేను ఏం చేయాలో చెప్పవే? నా బిడ్డని నాకే తెలియనప్పుడు నేను ఎలా పెంచుకుంటానే? అది నాశనం చేయడానికే నేను ఇలా అంతా చేశానే. ఇప్పుడు అందుకు ఏ కొరత లేదుగా. నేను చెప్పింది మాత్రం వినలేదంటే ఒకే ఒక తన్నే ఇది కూడా నాశనం అయిపోతుంది. నా గురించి తెలుసు కదా, చెప్పు. బాగా తెలుసు. ఈ బిడ్డని మీరు చంపరని నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఇది మీ బిడ్డ కదా. నన్ను మీరు చంపాలనుకుంటే ఈ బిడ్డ పుట్టేంత వరకు మీరు అది చెయ్యరు. వేణుగోపాల్, ఏంటి మీ వల్ల అదవుతుందా? పందెం కాస్తున్నాను.
నా కళ్ళల్లో కనిపిస్తున్న భయమే ఇన్నాళ్ళు మీకున్న శక్తి. ఇక ఆ భయం కనపడదు. నా జీవితంలో నా అనుమతి లేకుండా వచ్చిన మతి స్థిమితం లేని మనిషి మీరు. నాకిప్పుడు అదే. మీరు రావడానికి ఈ రూమ్ డోర్ మాత్రమే తెరిచుంది. నా మనసులో ఉన్న తలుపులు మీరు లోపలికి రాకుండా నేనెప్పుడో మూసేసి తలుపులేసి జాగ్రత్తగా ఉన్నాను. బయటే నిలబడాలి. అక్కడే మిమ్మల్ని నిలబెడతాను. నేనెప్పుడు నీతో పాటే ఉంటానే. నేను బయట ఉన్నాననేది కల మాత్రమే. నువ్విది గంటావు కదా, ఆ తర్వాత ఎక్కడ పెట్టి దాచుతావే? చెప్ప చేయకుండా నీ దగ్గరికి రావడానికి ఒక కీయేనే ఈ బిడ్డ. అర్థమైందా? దానికి కష్టం వచ్చిందంటే నువ్వు ఏడుస్తావు. నిన్ను కష్టపెట్టి చంపడానికి ఒక ఆయుధమేనే నీ కడుపులో పెరుగుతున్న ఈ బిడ్డ. నాకది చాలే. నాకది చాలే. బాలేనప్పుడు ఎందుకు బాల ఇదంతా చేయడం? అతని వాళ్ళు వెళ్ళిపోతున్నాడుగా. ఒక్కోసారి తిరిగి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి చేసి ఇవ్వాలిగా. రుచిగా వంట చేసి కడుపు నిండా ఇవ్వాలి. అప్పుడే అతను వెళ్ళే సంతోషం నేను అనుభవించగలను. అతని మీద పగ తీర్చుకోగలని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు పగ తీర్చుకోవాలని చేసినా సరే వాళ్ళు ఆ విధంగా అయితే అనుకోరు. ఇదంతా అతనికి భయపడి నువ్వు చేస్తున్నావని అందరూ అనుకుంటారు. మిగతా వాళ్ళు అలాగే అనుకోనివ్వు. కానీ నాకు తెలుసుగా, నాకు నా మనశ్శాంతే ముఖ్యం. నీలాగే అందరి మీద పగ తీర్చుకోవాలని ఇంతకుముందు నేను అనుకున్నాను. అందరికీ ఒకేసారి విషం ఇచ్చేసి చంపాలని నిర్ణయించుకున్నాను. నీకన్నా ముందే ఒక బిడ్డను నేను కడుపును మోసిందాన్ని. ఎదిరించి పోరాడి 4 నెలలు కడుపులో మోసాను. ఒకరోజు దారుణమైన నడురాత్రిలో సతీష్ అయితే మత్తులో నా కడుపు మీద ఎగురు కొట్టాడు. మెట్ల మీద నుండి కింద పడేసరికి కడుపులోని బిడ్డ చనిపోయింది. ఆయనతో పని చేయించింది ఎవరో తెలుసా? నీ భర్త వేణుగోపాలే. ఒకరోజు నేను మా ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు బోటు దొరకడం లేట్ అయింది. అర్ధరాత్రి అయ్యేసరికి బోటును నడిపి ఆయన నన్ను ఇంటి వరకు వదిలిపెట్టాడు. ఆ తర్వాత నాకు ఆ బోటు అతనికి ఏదో సంబంధం ఉందని చెప్పి నా కడుపులో ఉన్న బిడ్డకి అతని తండ్రి అని చెప్పి మా ఆయన మైండ్ మార్చి వేణుగోపాలే ఇలా చేశాడు. దుర్మార్గుడు. ఇవన్నీ మర్చిపోయి వీళ్లతో నువ్వెలా జీవించగలుగుతున్నావు? నీ బిడ్డను అబార్షన్ చేసిన వేణితో నువ్వు ఉంటున్నావు కదా, అలాగే ఉంటున్నాను. అతన్ని పగ తీర్చుకోవడం కోసమే నేను కూడా పగ తీర్చుకోవాలని అనుకున్నాను. నా బిడ్డను పోగొట్టుకున్న తర్వాత ఈ కుటుంబానికి బిడ్డనంటూ కనివ్వకూడదని నిర్ణయించుకున్నాను. పుట్టకుండా పోయిన ఆ బిడ్డల శాపం వల్ల ఈ కుటుంబమే నాశనం అయిపోతుంది. అది చూడడం కోసమే నేను ఇక్కడున్నాను.
తెలియకుండా నువ్వు కూడా ఇలాంటి కుటుంబంలో ఉన్నందుకు నాకు బాధగా ఉంది బాలా. వేణు ఎప్పుడు తిరిగి వస్తాడంట? అతను తిరిగి రాకూడదనే నేను ప్రార్థిస్తున్నా. వెళ్లే దారిలో ట్రైన్ విపత్తులో అతను చస్తే బాగుంటుంది. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ల్యాండ్ లైన్కి కాల్ చేస్తాను. నువ్వు నాతో మాట్లాడాలి, అర్థమైందా? ఆర్డర్ వేయండి, అంతకంటే ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదుగా. అంటే అంతా తెలుసు. ఎంతో ఘోరమైన క్రూరమైన మృగాలని మాట వినేలా చేసేది రింగ్ మాస్టర్సేగా. ట్రైనింగ్ అయిపోయాక ట్రైనర్ ఒక చూపు చూస్తే చాలు ఆ మృగానికి తెలుసు. కానీ ఇక్కడొక తేడా ఉంది. ఇక్కడొక మనిషి, ట్రైనర్ ఒక క్రూరమైన మృగం. ఇకపైనైనా నీ నాలికని కొంచెం అదుపులో పెట్టవే. గొంగళి పురుగు పక్కనున్నప్పుడు తెలియకుండా ఇలాంటి మాటలు వస్తున్నాయి.